డ్యామేజ్ అయితే గట్టిగానే అయింది. ఇగో మొత్తం ఇటు వచ్చింది. ఒక డ్రైవర్ మీద పడితే వస్తుంది. కొంచెం చచ్చిపోయేదాకా చచ్చిపోయినా. अंदर गाड़ी है मतलब उसका नुकसान हुआ है। हमारा गाड़ी का पूरा कंपनी का है प्रॉब्लम। अब उसको तो भरपाई देना पड़ेगा। मेरा गाड़ी का छोड़ो, मेरा गाड़ी का कितना नुकसान होने दो वो मालिक करेगा, लेकिन कंपनी हमारा सामने हुआ है। मतलब वो बाम है, वो स्पीड में आया, आके इधर ब्रेक किया। अब तो इतना ब्रेक किया जे काटाने के बाद लग गया। डैमेज है डैमेज किधर हुआ? डैमेज नहीं हुआ कुछ। ఎదరు కూడా అనుకోవాలా कुछ भी नहीं दानु बैठ कर దానికి ఏం డ్యామేజ్ ఏం అవ్వాలా इतना भी नहीं है भैया, इधर भी नहीं हुआ, कुछ भी नहीं हुआ, पूरा बराबर है। क्रैश हुआ है, आगे लगा नहीं है। मतलब इसमें कितना गैप है? इतना तो इसका साथ में तो कोई डैमेज नहीं है, कुछ भी नहीं, इतना भी नहीं। बराबर है ना। वो शंभू से बात किया है। कहीं नहीं आपका कोई डैमेज नहीं हुआ है। देखिए इसका कितना डैमेज हो गया वो सब देखना पड़ेगा, ठीक है? ये सब क्या करना है जल्दी करिए, नहीं तो हम लोग पुलिस वाले को बुलाएगा। अभी कहते वो सीधा सीधा मत बोल दिया ना भाई, डैमेज नहीं हुआ है। अभी जो करना है वो बोलो। वो बोला डैमेज नहीं है तो जाओ, हमारा गाड़ी काम कर देगी, ऐसा बोलो मत। చిన్న రౌండ్ ముందర వెళ్ళిపోతుంది. నేను బియ్యం చేసుకొని నేను పోతుంటే బిరకట్లు ఉన్నాయి. ఆడు 40 స్పీడ్ ఉంది, ఆయన నేను 40 స్పీడ్ ఉన్నా. నా వెనక వల్ల మారుతి కారు ఉంది, మరి 2 బండ్లు ఉన్నాయి. నేను ఆడు ఏకదమ్లో ఆయన ముందట ఆయన ఏకదమ్లో బిరక్ కొట్టాడు. ఏకదమ్లో బిరక్ కొట్టే వరకు నేను కూడా ఏకదమ్లో కొడితే మళ్ళీ వెనుకున్న వాళ్ళు డ్యామేజ్ అవుతుంది అనుకుని ఫుల్ లెఫ్ట్కు గుంజేసిన బిరక్ కొట్టి కూడా ఆగలేకపోయింది. ఆడికైనా తూరుసుకపోయింది, ఎందుకంటే వర్షం పడ్డదిగా తూరుసుకపోయింది. ఆగక పోయి తాకింది, మూల తాకింది. పెద్ద గ్లాసు దెబ్బతిన్నది, మళ్ళా కింద షో మొత్తం సొట్టపోయింది. ఇంకా అదృష్టం, ఇంకా అదే మొబైల్ వచ్చే చక్క పెడితే 3 వేగంగా పోదు, మొత్తం క్యాబ్ని కీపిని అందరం వెళ్ళిపోదు. నాకు దేవుని దోసిన చేత ఏమన్నా ఫుల్ కట్ చేసేసిన, లెఫ్ట్కు దిగిపోయింది. లేకపోతే మొత్తం 3 వేగంగా పోదు. బండి ఆయన స్పీడ్ ఉంది, నాది స్పీడ్ ఉంది. ఏకదమ్ముడే బిరకట్లు వచ్చినా ఆడు బిరక్ చేసే వరకు నేను బిరక్ చేస్తే ఆలిపోతున్నామో అని బిరక్ కొట్టి ఎమ్మడే లెఫ్ట్ గుంజేసిన కూడా ఆక తురుసుకపోయి జారిపోయింది. ఇక బండి జారిపోయి తాకింది. మళ్ళీ ముందర వెళ్ళిపోయిన మళ్ళీ వెనక తిప్పుకొచ్చారు. యూటర్న్ చేసుకొని మళ్ళీ వచ్చి రివర్స్ యాక్సిడెంట్ అయిందని చెప్పారు. నాకైతే మనసు అయితే తృప్తే లేదు అసలు. మా కంపర అక్కడ కొడుతుంది అసలు. ఏంది అమ్మా నాకు, ఏంది నాకు ఇంత పావరంగా నేను వస్తే నాకు ఇట్లా అయిపోయాను. నాకైతే బాధ అనిపిస్తుంది. ఇక అమ్మా ఇక నేను పక్కకి వెళ్ళిపోయినా, ఏంది ఊరికే మాట పడకపోతున్నా అదే చూస్తున్నాను, కానీ చూస్తే ఏం లాభం. అట్లా బాధ ఉన్నది. ఇక అసలు నాకు భీముని అంత పావరం ఉంటే భీముకి అట్లా అయింది. పావరం ఉంటే పావరం అంత ఇలా తీస్తాం. ఒక అబద్ధం వస్తానే నాకు ఇదే ఇంతవరకు నేను 30 ఏళ్ళ సంది తోలుతున్నా సర్వీస్లో. ఇంతవరకు ఇట్లా నాకే కుక్కే పిల్లే కానీ ఇట్లా నేను చేసింది లేదు. కానీ ఇదే ఫస్ట్ సారి నాకు నా జీవితం తెలియదు ఏది డ్యామేజ్.
నేను ఒకటే అనుకుంటా ఎప్పుడైనా సరే, ఫస్ట్ నుంచి అయినా సరే, చిన్నప్పటి నుంచి అయినా సరే, ఏది జరిగినా కానీ మన మంచికి, ఏది జరిగినా సరే మన మంచికి అనుకుంటా. చాలా దారుణంగా అంటే దారుణంగా అయిపోయింది. అసలు ఏం చేయలేని పరిస్థితిగా ఏం చేస్తాం ఇక. అయితేనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. రోడ్ల మీద అన్నప్పుడు యాక్సిడెంట్లు అనేవి కామన్. ఇంతకన్నా దారుణంగా అయినవి కూడా ఉంటాయి. కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. నేను అందుకని ప్రతిసారి చెప్తూనే ఉంటాను, జాగ్రత్తగా ఉండాలన్న, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా అని చెప్పేసి. ఇప్పుడు ఇద్దరు తప్పు ఉంది. నేను ఇప్పుడు వాళ్ళ తప్పు ఉంది అని చెప్పేసి వాళ్ళని, కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏమంటారు డిమాండ్, వాళ్ళు లోపల ఆటోలు డ్యామేజ్, వాళ్ళ కంటైనరు లోపల ఆటోలు తీసుకెళ్తారు. ఆటోలు పైన ఒక 4 కింద ఒక 4 ఉన్నాయి. ఆ డోర్ డ్యామేజ్ అయినప్పుడు ఆటోకు తగిలిందని చెప్పేసి అబద్ధాలు ఆడుతారు. మీరు డోర్ ఓపెన్ చేసి మొత్తం చూసినాం, ఇక్కడ చూసిరు కదా మీరు కూడా, వీడియోలు ఉంది కదా. ఏది డ్యామేజ్ కాలే, కానీ ఉల్టా మా దగ్గర డబ్బులు తీసుకుందామని చెప్పి, కొత్త బండి మాది ఇంత డ్యామేజ్ అయింది, ఇంకా ఉల్టా వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు మా మీదనే తప్పు తీస్తారు. ఇక ఇప్పుడు వచ్చేసి బ్రహ్మపుత్ర నది మీద ఉన్నాం. అక్కడ చూస్తురుగా వాటర్ ఎట్లా పోతున్నాయో. వర్షాలు బాగా కొట్టడం వల్ల దీంట్లో కూడా వాటర్ ఫుల్గా వచ్చేసినాయి. చాలా పొడవు ఉంటుంది బ్రిడ్జ్ అయితే, చాలా లెంత్ ఉంటుంది, చాలా స్టాండర్డ్ ఉంటుంది. ఇది మామూలుగా ఫ్లోటింగ్ ఎక్కువ వచ్చినప్పుడైనా ఏది వచ్చినప్పుడైనా సరే అన్నిటి తట్టుకునేలాగా చాలా స్టాండర్డ్గా కట్టారు. చూస్తురుగా ఐరన్ మొత్తం సపోర్ట్ ఇచ్చేసి. తెల్లారినాక చూస్తే అయితే మస్తు బాధ అనిపిస్తుంది దీన్ని చూస్తుంటే. ఏం చేయాలో అర్థమవుతలే. కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి, ఏడుపు వచ్చినట్టు అవుతుంది, కానీ ఏం చేయలేకపోతున్నాం. ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనకి ఇక ఘాట్ రోడ్ సెక్షన్ ఉంటుంది అంతా కూడా. మనకి ఇప్పుడు నో ఎంట్రీ టైం అవుతుంది, 8 గంటలకి నో ఎంట్రీ స్టార్ట్ అవుతుంది. 6 అవుతుంది టైము, 2 గంటల టైం ఉంది. ½ అన్ అవర్లో కథం ఆ రోడ్డు మళ్ళీ మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఇక దాటేసిన తర్వాత ఏమన్నా బంకులు ఆపుకుంటే అయిపోతుంది. నాకు అయితే లేదు అసలు, నాకు కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఫస్ట్ టైము తీరా పోయినప్పుడు ఏడ్చిన, నాకు నైట్ నుంచి అసలు ఆవుతలే కంట్లో నీళ్ళు, ఆటోమేటిక్గా నీళ్ళు వస్తూనే ఉన్నాయి వాటర్. అసలు అర్థమవుతలే బండి సిచ్యువేషన్లో చూసి, కొత్త బండి ఫస్ట్ ట్రిప్, అసలు లోపల అంత బాధ, అసలు ఏం అర్థమవుతలే. ఆటోమేటిక్గా నాకు బాధ అవుతుంది, ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు. ఇక నో ఎంట్రీ ఉంటుంది, ఇప్పుడు కాదు ఇంకొక గంట అయింది అనుకో నో ఎంట్రీ అయిపోతుంది. మళ్ళీ ఓనియర్ ఇక. నిజంగా చెప్పాలంటే అసలు నైట్ మొత్తం ఏడ్చిన, నా కళ్ళల్లో నీళ్ళు వస్తూనే ఉన్నాయి కంటిన్యూగా, అసలు ఆగట్లేదు. లాస్ట్ టైం మన ధీరా పోయినప్పుడు ఏడ్చినా, మళ్ళీ ఇప్పుడు ఏడ్చిన. నేను ఎంత హార్డ్ వర్క్ చేసినా అదంతా ఓవర్ చూడరు. చాలామందికి కుళ్ళు, వీడేంద్రా లారీలు కొనుక్కుంటూ చిన్నదిలా ఇంత సక్సెస్ అయిపోయిండు. నా సక్సెస్ కారణం ఎంత హార్డ్ వర్క్ చేసినంటే, తిండి మానేసుకొని రక్తాలు వెళ్ళి చాలా కష్టపడ్డా. ఏడుపు ఆగట్లేదు అసలు. చెప్పుకోవాలి బాగా లోపల నుంచి. చూస్తే బాగా అనిపిస్తుంది బండి. అయితే లేదు అసలు. ఓరు తెలియదు ఎంత కష్టపడ్డా. నాకు ఓడు సపోర్ట్ చేయలే, ఫ్యామిలీ సపోర్ట్ లేదు. ఒంటరిగా వచ్చిన చిన్న ఏజ్ నుంచి. పట్టాలు లేకపోయేది, పట్టాలు లేనప్పుడు ఆ బరువు తట్టుకొని ఓర్చుకొని, కడుపు నొప్పి లేచిన, జ్వరం వచ్చిన ఇంట్లో చెప్పుకోకుండా చాలా హార్డ్ వర్క్ చేసిన. చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఏ బాధ వచ్చినా ఓరు చెప్పుకోలే. ఇంట్లో చెప్పుకున్న తెచ్చేటోళ్ళు ఓరు లేదు మనకు అంత సపోర్ట్గా. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అలాంటివి ఎవరు చెప్పుకున్నా చేయలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు చెప్పుకొని ఏం లాభం అని చెప్పేసి నాలో నేను దిగుకొని చాలా హార్డ్ వర్క్ చేసుకొని పైకి వచ్చిన. దాన్ని కూడా ఓరలేకపోతారు. ఒకడు ఏడిస్తే సంతోషపడేవాళ్ళు చాలామంది ఉంటారు. మనం ఎదుగుతున్నాం అంటే ఎవరు సపోర్ట్ చేయడు, తొక్కడానికి చూస్తారు. ఎదిగిన తర్వాత దీన్ని ఎట్లా ఆగం చేయాలి, ఏమొస్తుంది అని ఆగం చేసి ఓడు ఏం చేసినా కానీ ఓన్కి రూపాయి రాదు. మొత్తం ఫ్యామిలీ ఆగం అవుతుంది. నా మీద ఆధారపడి నా ఫ్యామిలీ మొత్తం బతుకుతుంది. ఇంట్లో ఎవరు కష్టపడేటోళ్ళు లేరు. అమ్మ చిన్నప్పటి నుంచి మమ్మల్ని
గొడ్డు కష్టం చేసి నాట్లేసి పత్తేరి అలంబికి నడువులు అరిగిపోయి ఆపరేషన్ చేయించుకొని ఇంట్లో కూర్చోదు. ఏం పని చేయదు. ఇప్పుడు అవన్నీ దాదాలి, అన్నం దాదాలి, ఫ్యామిలీ మొత్తం నేను చూసుకోవాలి. దగ్గర 10 కుక్కలు ఉంటాయి. ఆ డాగ్స్ తిండి పెట్టాలి. నాకు రూపాయి మిగలదు. నేను ఎంత కష్టపడ్డా ఎంత వచ్చినా నేను మనకు లారీలు కొనుక్కున్నా అంటే నేను లారీలు ఏమి నేను నెట్ క్యాష్ పెట్టి ఏం కొనలే, ఈఎంఐలో కొనుక్కున్నా. నెలకి ₹1,00,000 ఈఎంఐ కట్టాలి. ఒక్కొక్క దానికి 2 లక్షలు కట్టాలి 2 లారీలకి. ఇంకా కొందరు రీల్స్ చేస్తారు ఇక చక్కగా చచ్చిపోవాలి ఈడని, లారీ యాక్సిడెంట్లో చచ్చిపోవాలి ఈడని చెప్పేసి, అదే లారీలో చచ్చిపోతావు నువ్వు అని చెప్పేసి రీల్స్. ఎందుకు అవన్నీ? ఇప్పుడు నేనేం చేయలేనని చెప్పేసి ఒక టార్గెట్ చేసి ఏదో చేసి రై చేసి యాప్లు చేసిరని చెప్పేసి పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు మనగాళ్ళు. అసలు అది సృష్టించిన వాళ్ళు ఒకటి పీకాడు. కానీ మేము ఏదో చేసిన, నేను కరెక్ట్ స్టార్ట్ చేసి యూట్యూబ్ 3 ఇయర్స్. ఆ 3 ఇయర్స్లో నేను ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు సంపాదించిన, ఎంత బిల్డింగ్లు కట్టుకొని మేము చేసిన. మరి బ్యాడ్గా చచ్చిపోవాలి అనే కాడికి మాట్లాడితే ఇప్పుడు చచ్చిపోతే ఓటు సాదేది, నా ఫ్యామిలీని ఓటు చూసుకునేది. నేను ఒక్కనే ధైర్యం నా ఫ్యామిలీకి. మా అన్న పొద్దున్న లేస్తే పెయింటింగ్ వరకు పోతారు ఇప్పటికి కూడా. మేము అదే పైసలు ఉద్యోగాలు సంపాదించుకుని మంచి కోట్ల ఆస్తులు ఉంటే మా అన్నకి ఏదో ఒకటి బిజినెస్ పెట్టిస్తా కదా. చిన్నప్పటి నుంచి ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎంత చేసినా నాకు తెలుసు. నేను 10th క్లాస్ అయిపోయినప్పటి నుంచి హైదరాబాద్కి వచ్చి నానా కష్టాలు పడ్డా. ఓనోనికి ఏమేం చేయొద్దు అన్నీ చేసిన. ప్రతి ఒక్క పని చేయని పని అంటూ లేదు. ఎన్ని పనులు చేసిన, ఎక్కడెక్కడ తిరిగినా సక్సెస్ కావాలి, మనం మన ఫ్యామిలీ ప్రాబ్లమ్ ఇట్లున్నాయి, ఎంతో చేసుకోవాలని చెప్పేసి ఎంతో ఉంది. అసలు చూడు బతుకులు డ్రైవర్లే ఇట్లాంటి ఫీల్డ్ అని తెలిసి కూడా ఈ ఫీల్డ్లోకి వచ్చి ఈ కష్టాలను తెలియజేయాలి. మనకి ఎట్లుంటుంది డ్రైవర్ లైఫ్. మా బావతో ఎన్ని రోజులు కష్టపడి తిరిగి నేర్చుకొని ఇప్పటిదాకా అసలు ఆగుతున్నాయి. బండిని చూస్తుంటే అసలు కంట్లో నుంచి నీళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. మా తీరా పోయినప్పుడు ఎంత తీర్చినో ఆటోమేటిక్ అసలు సామాన్యంగా ఏడవని నేను చాలా కంట్రోల్ చేసుకుంటా. కానీ ఆగట్లేదు అసలు. నైట్ నుంచి నేను ఇప్పటికి 4-5 సార్లు ఏడ్చిన. వస్తూనే ఉంది ఆటోమేటిక్. 10 నిమిషాలకు ఒకసారి గుర్తొస్తుంది. నాకు అయితే లేదు లోపల ఈడ మొత్తం బాధ అవుతుంది. నాకు ఇంత సపోర్ట్ చేసి వీళ్ళందరూ నాకు చెప్పుకుంటేనే నా బాధ తీరుతుంది అన్నట్టుగా నాకు అసలు అయితే లేదు. ఏడుపు వస్తుంది. ఇక మొత్తం చెప్పేయాలన్నట్టుగా నాకు అసలు ఏదేదో అవుతుంది లోపల. ఇక్కడ తెలియని బరువు ఎంత అంటే గుండెల మీద మొత్తం ఒక 100-200 కేజీల బరువు ఒకటేసారి మీద వేసినట్టు అంత బాధ అవుతుంది. అసలు ఏం అర్థమవుతలేదు సిచ్యువేషన్, ఏం చేయాలనేది, ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు. ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత కష్టపడ్డా, పొద్దున్న లేస్తే నిద్ర లేకుండా, తిండి లేకుండా, జ్వరం వచ్చినా కానీ బండ్లను అట్లనే తట్టుకొని ఎవరు చెప్పకుండా ఓర్చుకొని అదే పోతుంది అని చెప్పేసి ట్యాబ్లెట్ తెచ్చేసుకొని పండుకొని అట్లా హార్డ్ వర్క్ చేసిన. నేను డ్రైవింగ్ చేసేటప్పుడు నేను ఎన్ని కష్టాలు పడ్డా ఎవరు తెలియదు. ఎండలకి, టైర్లు పగిలినప్పుడు, వానలకి చచ్చిపోయేదాకా చచ్చిపోయినా. ఒక డ్రైవర్ మీద పడితే వస్తుంది, మంచి వాళ్ళు వాళ్ళ మీద పడితే అవరాదు, ఆ మీద పడితే వస్తుంది. చులకర అయిపోయినా, లారీ తోలుతున్నాను, కష్టపడుతున్నాను. నేను తప్పు చేయట్లేదుగా. ఎన్ని కష్టాలు పడ్డ ఓడి చూసిండు. మాట్లాడేటోళ్ళకి కొంచెం అన్నీ ఉండాలి, చేసేటోళ్ళకి. ఓడి ఫేమస్ కానీ ఒకరిని తొక్కనీకి తొక్కుర్రి మాటలు ఎందుకు పోయి చచ్చిపోతారు, చంపుతారు. నాకు అదే గుర్తొస్తుంది అప్పటి నుంచి. ఆ రీల్స్ చూసినప్పటి నుంచి చూసుకున్న చచ్చిపోతానా భయం వేస్తుంది. నా ఫ్యామిలీ ఏమైపోవాలి నేను చచ్చిపోతే. ఇదే జరిగింది. రేపు పొద్దున్న పెద్ద యాక్సిడెంట్ నేను చచ్చిపోతా. అప్పుడు మీరు అనుకున్న హ్యాపీగా ఉంటారా అన్నోళ్ళు? నేను ఒక్కరిని లేకపోతే నా ఫ్యామిలీ రోడ్నే పడుతుంది. సైడ్ నుంచి నేను సంపాదించుకున్న దాంట్లో నేను 10 రూపీస్ సంపాదిస్తే దాంట్లో సగం నేను ఖర్చు పెట్టిన తెలుసా? మీకు ఏం తెలుసు? నేను వీడియోలలో కూడా పెట్టుకోలే. ప్రతి ఒక్కటి నా దగ్గర ప్రూఫ్తో సహా ఉన్నాయి. తెలుసు టైం వచ్చినప్పుడు అందరికని చెప్పేసి మనం ఎందుకు చెప్పుకోవాలి, గొప్పలు అవసరం లేదని చెప్పేసి మూసుకొని సైలెంట్గా నేను చేసుకుంటున్నా. చాలా వర్క్ చేసుకుంటున్నా. దానిలో వచ్చిన ప్రతి రూపాయి నేను ఎంతో అంత ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్నా. బాధలో ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు బాధపడొద్దని చెప్పేసి చాలా హెల్ప్ చేసిన నేను. మీకు ఎవరికి తెలియదు అది. నేను చాలా స్ట్రాంగ్ ఉంటా. అసలు నేను ఏడవను, నాకు సామాన్యంగా ఏడుపు రాదు. కానీ నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి. నేను చచ్చిపోతే పొద్దున్న ఏంటి పరిస్థితి నేను అసలు నమ్మను. సామాన్యంగా ఏమి మూఢనమ్మకాలు, ఈ మాటలు ఏం నమ్మను నేను. కానీ నాకు అసలు ఏంది ఎవరికి ఏం తెలుసు ఎప్పుడు ఏం జరుగుతుందో. అయితే లేదు. ఊరికే 10 నిమిషాలకు ఒకసారి కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఏం లేదు కానీ బాగా అనిపిస్తుంది అంతే.
జరగడం జరిగేది. దీని మీద అంత కావసంగా భావరంగా దీనికి దూటి ఎక్కాలని అనుకుంటే దూటి ఎత్తి ఎక్కినాక ఇట్లా సడన్లో బిరాక్ చేసే వరకు నాకు బిరాక్ ఆగరా ఆడికి ఇంకా పుల్లు కట్ చేసాను, లేకపోతే మనం ముగ్గురం చచ్చిపోదు. సడన్గా తాకు ఇంకా కానీ అది నాకు బాగా ఏందమ్మా ఇట్లా అయిపోయా అని అనిపిస్తున్నది. ఇక నాకేం బాగాలేదు, నాకు తిట్టినా ఏం లేదు. అన్నెల పడ్డాను ఒక మాట నాకే ధైర్యం చెప్పి భయపడక ఏం కాదు ఏదైనా కామన్ అది అని చేయాలని నువ్వు చేయడు ఎందుకని రాజనే అన్నాడు బాబు. ఎందుకన్నా ఆ బండి అంకలు పోవాలన్నా నాకు ఎట్లా అనిపిస్తుంది, చూడాలంటే బాధ అనిపిస్తుంది. అందానంటే ఎందుకు వస్తలేదు, అదే గుర్తు వస్తుంది, ఇదే గుర్తు వస్తుంది. మన అవతల సైడ్ కాంటా ఉంటుంది, దాని ఎదురుగానే ఉంటుంది అనమాట బంకు. ఇదే బంకు, ఈ బంకులోనే వాషింగ్ మిషన్లు ఇట్లా ఉంటాయి. ఏం చేస్తాం మరి, బాధల బాధ ఈడ ఆగి అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని అంతా అయిపోయినాక పోతాం. ఇక అచ్చడి ప్లేస్ లేదు. ఇట్లానే సీదా పెడదామా, తిప్పి పెడదామా, మళ్ళీ చక్కగా రివర్స్ వస్తే అయిపోతుంది. మా ఇక ఇప్పుడు బట్టలు అన్నీ అట్లనే ఉన్నాయి, 2-3 జతల బట్టలు అట్లనే స్నానాలు అన్నీ చేసుకొని నిమ్మలంగా ప్రశాంతంగా కూర్చొని కొంచెం దీని టెన్షన్ లేకుండా అద్దం ఒకటి చేంజ్ చేయించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అద్దం చేంజ్ చేయకపోతే ఇది నైట్ టైంలల్లో వర్షం కొట్టినప్పుడు కనిపించదు సార్, ఇక వైపర్ తిరగదు. ఇంకా తిరిగినప్పుడు ఆయనతో ఇది వాళ్ళతో బయటికి వెళ్ళింది ఒక్కనే ఉంది, ఇది పడ్డది అనుకో ఏం లేదు ఇక లేని కథ. మళ్ళీ అందులోటి ఈ మేఘాలయ సైడు ఇట్లున్నది అనుకో అద్దం యాక్సెప్ట్ చేయరు, అద్దం నీట్గా ఉండాలి కదా అని చెప్పేసి అంటారు. కనిపించదు కదా ఈ రోడ్లల్లో, టర్నింగ్లల్లో, డేంజర్ రోడ్లల్లో ఇలాంటి అద్దం చేంజ్ చేసుకోవాలి కదా అని చెప్పేసి మళ్ళీ రిస్ట్రిక్షన్ చేస్తారు. దానికన్నా ముందు మనమే చేంజ్ చేసుకుంటే అయిపోతుంది కదా. అట్లనే ఇంకా యార్డ్ బ్లూ బకెట్లు కూడా తీసుకోవాలి. యార్డ్ బ్లూ కూడా లేదు, యార్డ్ బ్లూ కూడా 32%కి వచ్చింది. చలోదా యాదన్న, ఏదైనా సరే నువ్వేం బాధపడకు. మేము అసలు తెలుసా ఎంత అంటే ప్రతి ఒక్క స్టేట్కి వెళ్ళినాం, జమ్మూ కాశ్మీర్ అయినా సరే, సిమ్లా సైడ్ అయినా సరే, ప్రతి ఒక్కటి నార్కండ్ అంతా ఎంత డేంజరస్ రోడ్లు అంటే పెద్ద పెద్ద గుట్టలు కూలిపోతాయి అని తెలిసి కూడా ఆ కూలిపోతున్న గుట్టల నుంచి బండ్లు స్పాట్లు తీసుకొని వచ్చినాం. వీడియోస్ అన్నీ చూసిరు కదా మీరు. ప్రతి ఒక్క ప్లేస్ తిరుగుతున్నాం. ఎంత అంటే అసలు అక్కడ సైడ్ బాగలేదని తెలిసి కూడా తెలుసుకోవాలి, చాలామంది చూపించాలి అని చెప్పేసి ఎన్నో ప్లేసులు తిరిగినాం. ఎంతో దూరం పోతున్నాం, ఎంతో లాంగ్ జర్నీ చేస్తున్నాం, ఎంత కష్టపడాలి, ఎంతమంది ఎదురవుతారు, ఎంతమంది రౌడీలు, పోలీసులు, ఆర్టీఓలు, ఎన్నో కష్టాలు ఉంటాయి. బండి టైర్లు వాళ్ళు కూడా అది రిపేర్, ఈ రిపేర్లు చూసుకుని యాక్సిడెంట్లు అన్నీ ఎదుర్కొని ముందుకెళ్ళి మేము ఇంత కష్టపడి ఇంత ముందుకు వస్తున్నా అని చెప్పేసి మీరు ఓరలేనితనం అసలు ఏందా అర్థమవుతలే. కానీ చాలా అంటే చాలా ఘోరంగా టార్గెట్. ఎవరైతే ఫేమ్లు ఉంటారో వాళ్ళనే టార్గెట్. మనకి ఇప్పుడు మంచి పేరు ఉంది, మంచిగా లారీలలో మంచి వ్యూస్ అనేవి మంచిగా వస్తున్నాయి, బాగుందని చెప్పేసి ఒకళ్ళు టార్గెట్ చేస్తారు. ఈయన తొక్కాలి, ఈయన మంచిగా ఎదుగుతుంది కాబట్టి ఈయన తొక్కాలి, ఈయన బ్లేమ్ చేయాలి, ఈయన పేరు ఖరాబ్ చేయాలి. అదొకటి టార్గెట్ పెట్టుకొని ఇట్లా బ్లేమ్ చేస్తూ ఉంటారు అనమాట మనిషిని. ఎవరు చేసినా కానీ పరకేం పడదు. మళ్ళీ అవసరం అయితే నేను పోయి మళ్ళీ పచ్చడి వేసుకొని, అన్నం వేసుకొని, కారం వేసుకొని తింటా. పోయేదేముంది, ఇవాళ కూరగాయల భోజనం, మటన్ చికెన్ వండుకొని తింటున్నాం లారీలో. మళ్ళీ పోయేదేముంది, మళ్ళీ పోయి అదే అలం బీక్కొని గడ్డేరుకొని ఏదో పని చేసుకొని ఊళ్ళో మళ్ళీ పచ్చడి వేసుకొని తింటా. నాకు పోయేదే ఉండదు. మీకే పొద్దుగాల పాపం తగులుతాయి ఇలాంటి మాటలు మాట్లాడితే. ఎవరిని మోసం చేయలే, ఎవరిని మేము తిట్టలే, ఎవరిని ఆగం చేయలే. ఇప్పుడు కూడా నేను ఎవరిని తిడతలేదు, కాకపోతే చెప్తున్నా అట్లా మాట్లాడొద్దు ఒకరిని అంత నీచంగా, అంత గలీజ్గా అట్లా మాట్లాడొద్దు. చేసిన ప్రతి ఒక్కడు తప్పులు చేస్తాడు, ప్రతి ఒక్కడు ఆశ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక ఆపర్చునిటీ అనేది వస్తుంది, దాన్ని వినియోగించుకుంటారు కానీ దుర్వినియోగం చేసుకోరు. అర్థమైందా? అట్లనే నేను కూడా ఏదో చిన్న చిన్న ఆపర్చునిటీ వచ్చినా యూజ్ చేసుకున్నా, నేను తప్పే అంటున్నా, దానికి కూడా చెప్తున్నా. కానీ మరి మాట్లాడే మాటలు కొంచెం ఒక వేల మాట్లాడితే బాగుంటుంది. కానీ ఒక మనిషిని చంపే అంత ఘోరంగా అంత పెద్ద తప్పులు ఎవరు చేయరు. అర్థమైందా? అంత పెద్ద తప్పులు చేస్తే చట్టాలు ఉన్నాయి, చట్టాలు ఉరిశిక్ష చేసి చంపేస్తాయి. కానీ మనుషుల్లో మాటలతో చంపేయద్దు, అది గుర్తుపెట్టుకోరు. ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ మాట్లాడే కొందరు ఎదగాలి అని చెప్పేసి ఒక టార్గెట్ చేసి అట్లా మాట్లాడొద్దు, అంతే. డోర్ వస్తలేదు మొత్తం, ఇది చొచ్చుకోపోయి డోర్ వస్తలేదు, అంతేనే వస్తుంది. డ్యామేజ్ అయితే గట్టిగానే అయింది. ఇగో మొత్తం ఇటు వచ్చింది, నైట్ అంత సరిగ్గా కనిపించలే కానీ ఇగో ఇటు వచ్చింది మొత్తం, అంత ఇట్లా దగ్గరకు అయిపోయింది, సతికిపోయింది. బంపర్ కూడా సతికిపోయింది, ఇది అంతా సతికిపోయింది లోపలికి. ఊదితేనే అంత లోపలికి. అద్దం ఒకటి వేయించుకొని ఇది మన సైడ్ పోయినాక చేయించుకుంటా. ఇక్కడ వచ్చేసి లోపల ఈ ఫిల్టర్ సంబంధించినది ఇది ఉన్నది కదా, ఈ పైపు, ఇది ఈ ఏదైతే ఈ రాడ్ ఉందో ఈ రాడ్ వచ్చేసి దీని లోపల గుచ్చుకుంది. ఇక్కడ గుచ్చుకొని ఇక్కడ క్రాక్ వచ్చింది. దీనికి కూడా ఇది ఒకటి చేపియాలి, ఇది ఈ రెండు చేంజ్ చేయాలి మేజర్గా.
ఈ పార్ట్ రెండు పార్ట్లు చేంజ్ చేస్తే మిగతా అంతా మామూలుగా బాడీ బిల్డింగ్ షాప్లో పోతే వాళ్ళు డెంటింగ్ తీసేసి మొత్తం ఫిట్ చేస్తారు. గలీజ్ కనిపిస్తుంది, ఇట్లా క్లాత్ కట్టుకొని వెళ్ళిపోతాం ఇక. జర బెటరే పట మరి అంతగా. అంత మూడాఫ్ ఉంది, ఇక పెద్దది ఏం కాలే కానీ అంత బాధ అవుతుంది ఎందుకో అసలు ఏం అర్థమవుతలే. తిండి తినబుద్ధి అయితే లేదు, వాటర్ తాగబుద్ధి అయితే లేదు, ఆకలి అయితే లేదు, ఏం లేదు, నిద్ర పడతలేదు. పొద్దున్న నుంచి ట్రై చేస్తున్నాను, ఎంత నిద్ర పోదామన్నా నిద్ర పడతలే. అయితే లేదు పోదాం పా అని చెప్పేసి ఇక బయలుదేరి. యాడ్లు బకెట్ తీసుకోవాలరా, కొట్టిద్దాం, ఫుల్ చేపిద్దాం. ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా మీరున్నారన్న ధైర్యంతోనే నేను ముందుకెళ్ళగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.